ఇక ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎదురుచూపులు. నేడు సీఎం చంద్రబాబు ప్రకటించిన సాయంపై నేటికి స్పందించని కేంద్రం, వరద బాధితులకు స్వాంతన చేకూరేనా అంటూ బ్యానర్ ఐటమ్ చూస్తున్నాము. ఈ ప్రత్యేక ప్యాకేజీ కోసం వరద బాధితులు అంటే ఎదురు చూస్తున్నారట. దానికోసం ఈ బ్యానర్ ఐటమ్ రాసిరు. అదేవిధంగా మీ కష్టాలు చూశాను, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను, వరద నష్టాలపై ఈ నెల 17వ తేదీలోగా సర్వే చేసి పరిహారం అందిస్తామంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని వీళ్ళు బ్యానర్ ఐటంగా రాశారు. ఏపీలో విన్ విన్ విధానంలో భూ సమీకరణ, ఉత్తమ విధానాలతో ప్రాజెక్టులు సాధించాం, క్లీన్ ఎనర్జీ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో చంద్రబాబు, ప్రధాని మోదీని కలిసిన ఏపీ ముఖ్యమంత్రి అంటూ మరొక వార్త చూస్తున్నాం. ఆయన మళ్ళా ప్రధానిని కలవడం జరిగింది. ఇది ఆల్రెడీ మనం చూసినాం. మోడల్ సోలార్ సిటీలో ఇది చూసినాము. ట్రంప్పై కాల్పులు. వీసీలుగా విద్యారంగ నిపుణులు నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చాం. ఇక వందే భారత్ రైలు స్టార్ట్ అయింది, చూసాం. త్వరలోనే 3 కాలువలు, అది పూర్తయితే వరద సమస్య ఉండదు. ఐకాన్ భవనాలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అమరావతి మునిగిపోయిందని వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని నారాయణ అంటున్నారు. ఇక చూస్తే పంచాయతీరాజ్ శాఖ అరుదైన గౌరవం. ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణ, ప్రపంచ రికార్డుగా గుర్తించిన యూనియన్. డిప్యూటీ సీఎం పవన్కు ధ్రువపత్రం అందజేత. ఒకే రోజు 13,326 గ్రామ సభలు జరగటం వరల్డ్ రికార్డ్ అంట. ఆయనకి అది కూడా ఇచ్చారు. మనం చూస్తే ఖైరతాబాద్ గణనాథుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యాడంట. ఆయన్ని క్రెయిన్ ఎక్కిస్తున్నారు. ఒకసారి చూడండి, బాగుంది విజువల్. ఇదిగో గణనాథుడిని క్రెయిన్ పైకి ఇది చేరుస్తున్నారు. శోభయాత్ర ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో గణనాథుడి శోభాయాత్ర ఇప్పుడిప్పుడే మొదలైంది ఖైరతాబాద్ది. ఇక మనం ఈనాడు ఏపీ ఎడిషన్ చూద్దాం. ఈ వార్త చూస్తే దారుణమైన వార్త ఇది. ఇక రోజుకు 100కు పైగా గుంజీలు. 3 రోజులుగా ఇదే తంతు. రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ అమానవీయత. 50 మంది విద్యార్థులకు అస్వస్థ. 100 గుంజీలు అంటే నిజంగా రోజు పైగా డైలీ 100 గుంజీలు దించడం అంటే ఆ టీచర్ని దించాలి. ఎవరైతే ఆ పనిష్మెంట్ ఇచ్చిందో మరి 3 days నిజంగా ఆ టీచర్ని ఎవరైతే ప్రిన్సిపాల్ చేసిందో ఆ ప్రిన్సిపాల్ ని ఖచ్చితంగా సస్పెండ్ కాదు, రోజు 100 గుంజీలు దించాలి. డైలీ ఒక వారం రోజులు, నెల రోజులు పనిష్మెంట్ ఇచ్చి సస్పెండ్ చేస్తే ఇంట్లో హ్యాపీగా కూర్చుంటారు. వాళ్ళకి ఆ నొప్పి తెలియాలి. వాళ్ళకి ఆ 10 రోజులు 15 రోజులు డైలీ 100 గుంజీలు తీస్తే కానీ వాళ్ళకి అదేంటో తెలియదు. పాపం ఆడపిల్లలు, చిన్నపిల్లలు పాపం ఎట్లా ఏడుస్తున్నారు చూడండి. అసలు పెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తాం, పునరుత్పాదక విద్యుత్ రంగంలో 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు ఆకర్షిస్తాం, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ప్రపంచ పునరుత్పాదక పెట్టుబడుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ మర్చిపోయాను, ఇవాళ మోడీ గారి పుట్టినరోజు. ఇవాళ హ్యాపీ బర్త్డే మోడీ గారు మా ఛానల్ తరపు నుంచి. సరే, రాజకీయంగా ఎన్ని విమర్శలు అన్నా ఉండొచ్చు, ఎన్ని ప్రతి విమర్శలు అన్నా ఉండొచ్చు, కానీ బర్త్డేలు మిమ్మల్ని మేము గౌరవిస్తాం. ఎందుకంటే కొన్ని సంస్కరణలు అయితే దేశంలో ఎవరు చేయనివి మీరు చేశారు. అవి పనికొచ్చినాయా పనికిరానివా అని పక్కన పెడితే ఓట్ల రద్దు కానీ, కాశ్మీర్కు 370 ఆర్టికల్ కానీ, లేకపోతే మన ముస్లిమ్స్కి అది ట్రిపుల్ తలాక్ రద్దు కానీ, అయోధ్య మందిర నిర్మాణం కానీ, ఇలాంటివన్నీ మీ హయాంలో జరిగినాయి. కరోనాని సమర్థవంతంగా ఎదుర్కోవటం కానీ, నిజంగా ఏదేమైనా 3 లాక్డౌన్స్ని భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. సరే, జరుగుతాయి. ప్రతి ప్రభుత్వంలో 100% మందికి న్యాయం చేయలేరు, 10-20% మందికి మించి న్యాయం చేయలేరు. అది ప్రభుత్వ వైఫల్యం అనలేము, కానీ సిట్యువేషన్స్ అలా వస్తాయి. సో ఏ విధంగా చూసుకున్నా మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా ఆధార్ న్యూస్ తరఫు నుంచి. ఇక మరో వార్త చూద్దాం. జత్వాని అరెస్టుకు ఆదేశించింది పిఎస్ఆర్ఏ. జనవరి 31న కాంతిరాణను నన్ను సీఎంఓకి పిలిచారు. అక్కడే వ్యూహరచన, ఆపై ముంబై ప్రయాణం. పిఎస్ఆర్ ఆదేశాలు ఇచ్చిన 2 రోజుల తర్వాతే కాదంబరిపై కేసు. విశాల్ గున్ని 3 పేజీల లిఖితపూర్వక వాంగ్మూలం. నాటి ప్రభుత్వ పెద్దల కుట్ర బట్టబయలు. ఈ కేసు గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇక మధ్యతరగతికి శుభవార్త. ఎంఐజీ లేఅవుట్లో డబ్బు చెల్లించిన వారందరికీ ప్లాట్లు, మిగిలిన వారి నుంచి వాయిదా మొత్తాల వసూలు. స్మార్ట్ టౌన్షిప్లు కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అట. ఏలూరు ఎంఐజీ లేఅవుట్ల పేదలకు భూములు ఇస్తారట.
ఇక ఇది చూస్తే రామకృష్ణ హయాం వివాదాలమయం, రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలుగా ఫీజుల పెంపు, దశాబ్దాల నాటి ఉత్తర్వులు తిరగదోడి మరీ బాధుడు, ఈ స్టాంపింగ్ విధానం అమల్లో గందరగోళం. ఈనాడు వాళ్ళు రాశారు, మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. సో ఆంధ్రజ్యోతిలో రాజధాని నిర్మాణాలు సేఫ్, కాంక్రీట్ ఐరన్ దృఢత్వం ఓకే, హైకోర్టు ఐఏఎస్ ఎన్జిఓల భవనాలు బాగున్నాయి, సిఆర్డీఏకు హైదరాబాద్ చెన్నై ఐఐటి నిపుణుల నివేదిక, ఊపిరి పీల్చుకున్న సిఆర్డీఐ వైసీపీ హయాంలో చిట్టడవిని తలపించిన అమరావతి ప్రాంతం. ఇప్పుడు మళ్ళా శుభ్రం చేసి మళ్ళీ కడ్డాలు ప్రారంభిస్తారు. జత్వాని కేసులో వకీల్ సాబ్ కథ సేమ్ టు సేమ్ సీన్ అట. జెట్ స్పీడ్ పై సూపర్ పోలీస్ సూపర్ స్టోరీ, అంత పెద్ద సారు చెప్పారని ఏదైతే అట్లయిందని వెళ్ళారట. విచారణలో విషయాల గురించి వివరణతో కొత్త విషయాలు వెలుగులోకి. ఇది మనం చూసాం ఇందాక గ్రామ సభల రికార్డు. 15,000 గతం మరిచారా జగన్? 2019లో అధికారంలోకి వచ్చాక 7 నెలలకు అమ్మఒడి అమలు, ఇప్పుడు 3 నెలలకి ఏదైనా గగ్గోలు, 5 ఏళ్లలో 4 సార్లే అమ్మఒడి జమ, 1 ఏడాది ఇవ్వకుండా పక్కా ప్లాన్, ఇచ్చిన దాంట్లోనూ ఏటా అనేక కోతలు, కూటమి ప్రభుత్వంపై రెట్టింపు భారం, గతం మరిచి జగన్ వ్యంగ్య వ్యాఖ్యలు, కుట్టుకూలి జగన్ కనికట్టు, 248 కోట్లకు గాను 62 కోట్ల చెల్లింపులు. ఇక ఖాతాల మొత్తం ఇది మనం ఆల్రెడీ ఇక మనం సాక్షి చూద్దాం ఆంధ్రాలో. సో సాక్షి చూస్తే చంద్రబాబు సర్కార్ నిర్వాహకంతో ఆగిన కొత్త మెడికల్ కాలేజీలు, టాప్లో కట్ ఆఫ్, నీట్ స్కోర్ 600 దాటినా ఈసారి నిరాశే, కన్వీనర్ కోట తొలి కౌన్సిలింగ్ దశలో దక్కని 1 సీటు. అయితే దీని గురించి అక్టోబర్లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్ సీట్లు అమ్ముకోవడం చాలా దురదృష్టకరం, ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లను డబ్బులకు అమ్ముకోవడం అన్యాయం అని చెప్పి 2023లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారంట. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సీట్లు మాకు వద్దు అని చెప్పినా సరే వీళ్ళేం మాట్లాడే పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రభుత్వ స్కూల్ పిల్లలపై ఎందుకు వివక్ష, సిబిఎస్ఈ బోధన రద్దుతో పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారు, మీ ఇళ్లలో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు అని జగన్ గారు మాట్లాడుతున్నారు. ఇక ఇమాం మౌజన్లకు వేతనాలేవి బాబు, టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి గౌరవ వేతనం నిలిపేత, జగన్ అధికారంలో ఉంటే ఈ పార్టీకి 6 నెలల వేతనం ఇచ్చేవారు, మసీదుల నిర్వహణకు 5,000 సాయం హామీ అమలు చేయని బాబు, ఇస్లాం బ్యాంకింగ్ విధానం సహా అనేక హామీలు నీటి మూటలే, ప్రతి నెల 1వ తేదీన సాయం అందించాలని కోరుతున్న ముస్లిం సంఘాలంటూ వార్తను చూస్తున్నాం. ఇటీవల వర్షాలకు అమరావతి ప్రాంతాన్ని చుట్టుముట్టిన వరద, ప్రపంచ బ్యాంక్ వద్దన్నది అయినా అమరావతి రాజధాని అని చెప్పి వీళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. ఇక్కడ మనం మరొక చూస్తే పవన్ కళ్యాణ్ కలిసే ముందు యూనియన్ నాయకులందరినీ చాచిపెట్టి కొట్టాలి, తాళి ఒకరితో కట్టించుకొని సంసారం మరొకరితో చేసే ఎదవలు యూనియన్ నాయకులు, యూనియన్లు పార్టీలతో అఖిలపక్షం వేస్తే తప్ప స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోలేం, జనసేన నేత బొల్లి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలంట. గగనయాన్పైనే గురి, మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై దృష్టి సారించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇప్పటికే 2 సార్లు మానవరహిత ప్రయోగాలు, ఈ ఏడాది డిసెంబర్లో క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్ ప్రయోగించేందుకు ఏర్పాట్లు, 2025లో మానవ సహిత మిషన్కు సన్నాహాలు, ఇందుకోసం షార్లో ప్రత్యేక కంట్రోల్ సెంటర్. సో ఇది వాటి ఆంధ్ర వార్తలు. ప్రత్యేకంగా ముఖ్యంగా చూసుకుంటే అమరావతిలో కడ్డాల గురించి వాటి గురించి ఆంధ్ర అంతా కూడా డిస్కషన్ నడుస్తుంది. ఆల్రెడీ మొత్తం హైదరాబాద్ అయితే మొత్తం శోభాయాత్ర సందడి నెలకొంది, ఎక్కడ చూసినా శోభాయాత్ర హడావిడి నడుస్తుంది. శోభాయాత్ర వెళ్ళే వాళ్ళందరికీ జాగ్రత్తగా వెళ్ళరండి. కొంతమంది పోకిరిగాళ్ళకి మా వార్నింగ్, షీ టీమ్స్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి, యథవేషాలు వేయకండి, అక్కడే చేతులు కాలు ఎరగొట్టి కూర్చోబెడతారు. పిల్లలు పెద్దవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, ఎక్కువ మంది గుమ్మిగూడిన చోట మీరు ఉండకుండా ఉండే ప్రయత్నం చేయండి, పోలీసులకు సహకరించండి, ఇది మా విజ్ఞప్తి. దయచేసి మా ఛానల్కి చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.